అమరావతి రాజధాని కానీ ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద మరి ఉద్దండరాయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం చేస్తామని శంకుస్థాపన చేస్తే అటువంటి మరి అమరావతిని ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ రెండు రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కల్పించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కల్పించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్నటికి మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వారు ఇచ్చింది ఏంటంటే 886 కోట్లు మాత్రమే ప్రతి ఏటా. కానీ అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,314 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ఇవ్వడమే కాకుండా ఏ రకంగా ఆ ప్రజల డిమాండ్కి అనుగుణంగా రైల్వే వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల యొక్క ఆశలను ఇవాళ ఏ రకంగా నెరవేర్చిందో. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కానివ్వండి, లేదా ఇవాళ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళు సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ 3 రాజధానులని చెప్పి ఆ రకంగా గందరగోళం సృష్టించడం, ఆ దేశానికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ నేను నిన్న చూశాను అక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఆయన కొత్త కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గన్ అట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూవీ గన్. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఏ రకంగా ఆ రోజు మరి మాతృమూర్తులు ఆరుపరచడం ఏ రకంగా ఈ అమరావతి కోసం పాటుపడితే అటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే 70 సంవత్సరాల వయసులో ఆ రోజు కక్ష సాంపుల్ చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు I was one of the first person among the people who condemned the arrest of Tara Chandrababu and put him to jail for 50 more than 50 days. ఇది రాజకీయాల్లో వైషమ్యాలు ఉండొచ్చు, విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, ఆ రకమైనటువంటి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏ రకంగా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇటువంటి పార్టీలకు ఈ రాజకీయాల్లో స్థానం ఉండడానికి లేని చెప్పి ప్రజలను ఏకం చేసి ఆ రకంగా మరి ఆ యొక్క జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా కూటమి విజయ డంకా మోగించిందో, విజయాన్ని సాధించిందో ఇవాళ ప్రజలు గమనిస్తాను. కాబట్టి ఈ రాష్ట్రంలో
చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. ఇవాళ నేను స్వయంగా చూశాను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ లీడర్షిప్ ఏ రకం అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం పాటుపడింది. కాబట్టి మీరు ఈరోజు మరి రాజకీయంగా కనుమరుగైన మీరు ఇవాళ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. రైతులకు న్యాయం చేయాలని, తెలుగు గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ ఆడపడుచుల యొక్క వారి యొక్క త్యాగాన్ని ఇవాళ వృధా పోకుండా ఉండాలంటే అక్కడే అమరావతిలోనే ఇవాళ రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఇవాళ మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కూటమితో ఏ రకంగా రాష్ట్రాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతున్నారు. అందుకని ఈరోజు ఖచ్చితంగా మరి ఏ రకంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ముక్తి చేశారో అదే పంతాల్లో కూడా తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు, కోరుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలుగా వస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ప్రజలు ఆ పాలన యొక్క పార్టీ యొక్క ఆలోచనతో వాళ్ళ యొక్క అవినీతి కానివ్వండి, కుటుంబ పాలన విసిగి మార్పు కోసం కాంగ్రెస్ లాభపడి తప్పితే కానీ కాంగ్రెస్ గెలిచింది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పునివ్వకపోయినాడు. మోదీ గారు కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయం, ఎన్నికల తర్వాత ఒక టీం ఇండియాగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ 10 సంవత్సరాల్లో మూతబడ్డ రామగుండం ఎరువాల కర్మాగారం తెరుపు కానివ్వండి, హన్మకొండలో వేగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవాళ రైల్వేలో ఉమ్మడి రాష్ట్రంలో కోట్లిస్తే ఇవాళ తెలంగాణలో రైల్వే కోసమే 7,000 కోట్ల రూపాయలు, జాతీయ రహదారులకు ఇవాళ 1,80,000 కోట్లు. ఇవాళ తెలంగాణ సపోజ్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ హైవేస్ ఇవాళ మొత్తం స్వాతంత్రం నుంచి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మీరు ఇస్తే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలనే ఆన్ యావరేజ్ అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేసి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారులు, ఆ రోజు వాజ్పేయి గారు, చంద్రబాబు గారు కలిసి ఏ రకంగా అద్భుతమైన గోల్డెన్ క్వాడ్రాంగులర్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏర్పాటు చేస్తే పల్లె పల్లెకు ఇవాళ రహదారులు ఇవాళ నిర్మాణం